మొబైల్ హీట్ వచ్చేసింది. పేలిపోద్ది. దీన్ని అక్కడ అవతల పక్క రూమ్‌లో ఏసీలో పడేయాలెళ్లి. హుహు. ఛార్జింగ్ పెడతా లైవ్‌లోకొచ్చా గదా! ఎలక్కట్ల. హ్మ్. దానిలో వీడియోస్ చేయడానికి కూర్చున్నా. ఆహా! ఉండు. ఫోను మామూలుగా హీట్ అచ్చలా. 6 అంగో చూడక్క నువ్వొచ్చావు. ఆ! మరీ జెప్పము. నేను రాకపోయినా నిజంగా. వస్తాను. ఆళ్ళు నిన్ను మరీ దారుణం అక్క. 2 నిన్ను మరి గంట ఏంటి 48 మంది అలాగా. 48 వ్యూస్ వచ్చినియా? హ్మ్. నా ఛానెల్‌కి నేను ప్లస్ కాకపోయినా నీ ఛానెల్‌కి ప్లస్ అవుతే గనక హ్యాపీ అనమాట. ఏంటక్క? అర్థం కాలా. నా ఛానెల్‌కి నేను ప్లస్ కాకపోయినా నీ ఛానెల్‌కి యూజ్ అవుతుందంటే హ్యాపీ అంటున్నా. అంతే కదక్క. నువ్వెప్పుడైనా నీ గురించి ఆలోచించు. పక్కనోళ్ళ గురించి ఆలోచిస్తావుగా. నిన్న ఖాళీ లేదు. అస్సలు ప్రాణం బాలేదు. మామయ్య వస్తే బాలేదన్నావుగా మళ్ళీ లైవ్‌లోకెళ్ళావా అంటాడు. అలా నరాలు లాగేస్తున్నాయి. హ్మ్. ఛానెల్ నాదే చెయ్యకు పక్కన పెడేస్తున్నాం. హుహు. టాబ్లెట్లు వేసుకోవాలి. ఫుడ్ టైంకి హ్మ్. తినాలి. లేదంటే ఎవరో తేడా వచ్చేస్తుంది. కళ్ళు ఎవరో తిరిగి పడిపోతావు అలాంటి చిన్న చిన్నవి హ్మ్. ఇట్లా ఓవర్ థింకింగ్ అన్నమాట. ఎత్తిగా ఆలోచించి ఆ! అన్ని రకాలుగా. అమ్మా ఏంటి ఆవిడ బాధ? కాకమ్మకు ఫుడ్ పెట్టలేదా? లేదా నుంచో తిని వెళ్ళిపోద్ది గబుక్కున? కాకి మమ్మీ. పక్కనుంది. కాకేం సైడ్‌లో కాదు ఉన్నారు. కాకి మమ్మీ. కాకమ్మా. హ్మ్. కాకి కాకమ్మ. కాకి అమ్మ. కాకమ్మ. ఎవరో ఉన్నారు కానీ మెసేజ్ చేయట్లా. వాళ్ళుంటారులే. మళ్ళీ హాయ్ అండి. ఎల్‌వి ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. సైడ్‌లో ఉండకండి. మెసేజ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. సైడ్‌లో ఉన్న వాళ్ళందరూ. బుజ్జి తమ్ముడు ఉంటే మెసేజ్ చేయండి. భోంచేసారా బుజ్జి తమ్ముడు? హాయ్ ఫ్రెండ్స్. ఎల్‌విలో ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి.